హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే వేరియబుల్ పే గురించి. సో మనం ఫ్రెషర్స్ అయ్యి కొత్తగా జాయిన్ అయ్యి ఒక 6 months కన్నా 1 year కన్నా కొంచెం 3 months కన్నా మన మేనేజర్ వీళ్ళకి కాల్ చేసి మీకు వేరియబుల్ పే ఇంత ఇస్తాము, మీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది అని అంటారు. సో అప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈరోజు నేను ఈ వేరియబుల్ పే గురించి మీకు కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు సో మన ఛానల్ 1000 subscribers దాటారు. అది కూడా ఇప్పుడు 15th రోజు. సో ఆ రోజు ఫ్రైడే అరౌండ్ 4 to 4:30 999 998 మధ్యలో స్ట్రక్ అయి ఉండే. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వెయిట్ చేస్తుండే 1000 దాటినాం ఫైనల్గా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ సపోర్టింగ్ ద ఛానల్. సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసరికల్లా వేరియబుల్ పే. వేరియబుల్ పే వచ్చేసరికల్లా performance based compensation that is paid to employees in the form of bonus or incentive. సో ఇది వచ్చేసరికల్లా ఓన్లీ మన పర్ఫార్మెన్స్ పైనే కాదు, ఈవెన్ ద ప్రాజెక్ట్ ఆర్ కంపెనీ పర్ఫార్మెన్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఈ బోనస్ ఆర్ ఈ వేరియబుల్ పే గురించి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రెషర్స్. సో మనం యాక్సెంచర్లో జాయిన్ అయ్యాను. సో యాక్సెంచర్లో జాయిన్ అయినాక సో యాక్సెంచర్లో బేసికల్గా మనకి 6 monthsకి ఇస్తారు. సో ఫస్ట్ సైకిల్ వచ్చేసరికల్లా మనకి మే టు జూన్ మధ్యలో ఇస్తారు. తర్వాత నవంబర్ ఇంకా డిసెంబర్ మధ్యలో, అంటే మనకు నవంబర్ శాలరీలో ఇస్తారు ఇక్కడ, ఇంకా అక్కడ మనకి మే శాలరీలో వస్తుంది. సో ఇప్పుడు ఇది యాక్సెంచర్లో మనకి. సో కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుంది, ఓన్లీ 1 year, అంటే లైక్ ఎవ్రీ మార్చ్ ఇప్పుడు 24 Marchలో ఇస్తే 25 Marchలో ఇస్తారు. కొన్నిట్లో 3 months, అంటే లైక్ ప్రతి 3 monthsకి ఇస్తారు. కానీ 3 months అనేది చాలా రేర్. బేసిక్ స్టాండర్డ్గా అయితే ఈ 6 months ఇంకా 1 year ఫాలో అవుతారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో ఇప్పుడు మనం యాక్సెంచర్లో మాట్లాడుకుంటే, సో మనం ఫ్రెషర్స్గా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇస్తారు కదా. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనం కొన్నిసార్లు ప్రాజెక్ట్లో ఉంటాం, కొన్నిసార్లు బెంచ్లో ఉంటాం. సో మనకి బోనస్ ఇస్తారు. అప్పుడు కూడా మనకి 8.5% ఇస్తారు, కానీ మనకి బోనస్ వచ్చేది చాలా తక్కువ. సో యూజువల్గా అయితే యాక్సెంచర్లో 8 to 10% అంటారు ఫస్ట్ ఇయర్ డిఫాల్ట్ బోనస్, కానీ మనకి ఎగ్జాక్ట్ 8.5 ఇస్తారు. నేను చాలా సినారియోస్ చూసినా, చాలా ఫ్రెండ్స్తో మాట్లాడినా, అందరికి 8.5%. ఎవరికి 9 or 9.5 ఇలా అయితే ఎవరికి చూడలేదు, అలానే 8 కూడా చూడలేదు. సో 8.5% అయితే ఆల్మోస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్కి అయితే. సో ఇప్పుడు మీరు ఫస్ట్ 6 months, అంటే మీరు సపోజ్ ఫెబ్లో జాయిన్ అయ్యాను. సో నేను ఫెబ్లో జాయిన్ అయ్యాను. సో నాకు మేలో ఇచ్చారు. సో మేలో 8.5 ఇచ్చారు, కానీ నాట్ దట్ మచ్ అమౌంట్. సో 8.5. సో తర్వాత ఇప్పుడు నవంబర్. సో ఈ మంత్లో కూడా మాకు మళ్ళీ బోనస్ ఇస్తారు. సో ఈ సైకిల్ సేమ్. సపోజ్ మీరు అక్టోబర్లో జాయిన్ అయ్యారు, సో మీకు నెక్స్ట్ మంతే ఇస్తారు. సో ఎందుకంటే ఇది స్టాండర్డ్ సైకిల్. ఇంకా సెకండ్ ఇయర్ బోనస్ వచ్చేసరికల్లా అదే వేరియబుల్ పే, అది 8 to 15% అంటారు. సో ఇది కూడా మోస్ట్లీ మనకి 8.5 నుంచి 12.5 or 13.5 ఇస్తారు. చాలా రేర్ కేసెస్లో మనకి 20%, 25, అది కూడా ఏంది, కంపెనీకి బడ్జెట్ ఉండాలి, మీ ప్రాజెక్ట్కి బడ్జెట్ ఉండాలి, మీ పర్ఫార్మెన్స్ గ్రేట్ ఉండాలి, గ్రేట్ కన్నా ఎక్సలెంట్, ఇంకా పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటేనే మనకి 25% వేరియబుల్ పే అనేది ఇస్తారు. సో ఈ వేరియబుల్ పే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మన CTC ఇంటూ వేరియబుల్ పే పర్సంటేజ్. సపోజ్ మీది 3,83,000 లేకపోతే 3,63,000 అనుకోండి, ఇంటూ వేరియబుల్ పే 8.5 అయితే 8.5% అయితే 8.5, 9.5 అయితే 9.5, or 12.5, 12 అట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అది వచ్చేసరికల్లా మీ వేరియబుల్ పే. సో ఇప్పుడు సపోజ్ మీ వేరియబుల్ పే 32,000 ఉందనుకోండి. సో దీన్ని వీళ్ళు ఎట్లా అంటే డివైడ్ చేస్తారు హాఫ్ లైక్ 6 months. సో ఫస్ట్ 6 months అంటే మనకి మేలో వస్తుంది కదా. సో ఆ మేలో మీకు సపోజ్ 32 అని మెన్షన్ చేస్తుంది. సో మీకు 32లో హాఫ్ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ నవంబర్లో కాబట్టి నవంబర్లో హాఫ్ ఇస్తారు. ఇది ఐడియల్ సినారియోస్. ఇప్పుడు ఇది మనకు ఆఫర్ లెటర్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఈ వేరియబుల్ పే గురించి. సో మీరు కానీ మీ ఆఫర్ లెటర్ చెక్ చేసుకుంటే దానిలో క్లియర్గా ఎలా మెన్షన్ చేసి ఉంటుంది అంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బోనస్, IBR, ఇలా పర్సంటేజ్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో మన ఆఫర్ లెటర్లో ఓన్లీ 8.5 చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెషర్స్గా, ఎందుకంటే ఇది స్టాండర్డ్ 8 to 10%. ఇంకా 8.5 అయితే ఇది ఫిక్స్డ్ అనుకోండి. ఇంకా అటు ఇటు అయితే మన పర్ఫార్మెన్స్ ఇంకా మన మేనేజర్లు బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అసలుకి ఇది ఎలా డిస్కస్ చేస్తారు అంటే,
సో 1-on-1 సెషన్ అంటే 1-on-1 కాల్ ఉంటుంది, నువ్వు మేనేజర్ టీమ్ లీడ్. ఒకవేళ కానీ మీరు ఆఫీస్లో అవైలబుల్ ఉంటే ఆఫీస్లో డైరెక్ట్గా నువ్వు అసోసియేట్ మేనేజర్ అండ్ టీమ్ లీడ్. డైరెక్టర్ మేనేజర్స్ అయితే 90% ఆఫ్ ద ఛాన్స్ ఇన్వాల్వ్ కారు. అసోసియేట్ మేనేజర్స్ ఇంకా టీమ్ లీడ్స్ వీళ్ళిద్దరే మీతో డిస్కస్ చేస్తారు. సో మీ పర్ఫార్మెన్స్ చెప్తారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, క్లయింట్ ఎలాంటి రివ్యూ ఇచ్చారు మీ పైన, మీ పర్ఫార్మెన్స్ పైన. సో ఇంకా ఎక్కడెక్కడ ఇంప్రూవ్ కావాలి. సో ఇంకా నువ్వు కానీ ఎక్కడైనా ల్యాగింగ్ ఉంటే ఆ ల్యాగింగ్ పాయింట్ ఏడా. సపోజ్ మీరు చాలా నీట్గా వర్క్ చేస్తున్నారు కానీ మీరు డౌట్స్ ఎక్కువ రేస్ చేయట్లేదు, సో అది కూడా పాయింట్ అవుట్ చేస్తారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఇలా లీడ్ని లేకపోతే మేనేజర్ని కాంటాక్ట్ కండి అని చెప్పి ఇలాంటివి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. ఇంకా తర్వాత పర్సంటేజ్ కూడా చెప్తారు. సో మీకు ఈసారి వేరియబుల్ పే ఇంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పి చెప్తారు. సో ఇది వచ్చేసరికల్లా వేరియబుల్ పే గురించి. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.